ఓకే. తెలుగులో ఒకసారి కన్ఫార్మేటివ్ చూడనా? కన్ఫార్మేటివ్ తెలుగులో ఎక్కువగా తెలుగులో ఎందుకు ఇవ్వట్లేదు? వాట్ ఈస్ behavior that follows the usual standards that are expected by a group or society. అంటే సొసైటీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రవర్తన తీరు. వసంత గారు మళ్ళీ కట్ అయిపోయింది. కన్ఫార్మిటీ మీనింగ్ ఇన్ తెలుగు ఏంటి? అనుగుణ్యత అనేది. కన్ఫార్మిటీ కన్ఫార్మిటీ అనుగుణ్యత. వర్డ్ ఆర్ కన్ఫార్మిటీ మీనింగ్ ఇన్ తెలుగు అకార్డింగ్ టు సర్టన్ యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్. వసంత గారు మళ్ళీ కట్ అయ్యి వచ్చారా? కట్ అయిపోయింది. మొదలు పెట్టండి. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు అక్టోబర్ 17, 2023 లక్ష్మి గారు మనకి కామెంటరీస్ అనే లివింగ్ పుస్తకంలోంచి కన్ఫర్మిటీ ఆఫ్ ఫ్రీడమ్ అని టాపిక్ ఇప్పుడు చదివి వినిపిస్తారు, వివరిస్తారు. అంటే సొసైటీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంటే మా స్టాండర్డ్ ఆఫ్ బిహేవియర్ అన్నమాట కన్ఫార్మిటీ అంటే. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. అక్కడ తుఫాన్ మొదలైంది మార్నింగే, ఉరుములతోటి మెరుపులతోటి. ఇప్పుడు ఏమో చాలా ఎక్కువగా వాన పడుతోంది అంటే స్థిరంగా. రోజంతా అది ఆగలేదు. ఎర్రగా ఉన్న భూమి ఏమోని పూర్తిగా తడిసిపోయింది. ఆ పశువులన్నీ కూడా అంటే వాటి యొక్క షెల్టర్లోనే అవి ఆశ్రయం తీసుకుంటున్నాయి. ఒక పెద్ద అవేమోని ఒక పెద్ద చెట్టు కిందని అక్కడ షెల్టర్ తీసుకుంటున్నాయి. అక్కడ ఒక తెల్లగా ఉన్న టెంపుల్ కూడా ఉంది చిన్నగా. ఆ చెట్టు మొదట్లో పెద్దగా ఒక పొలం ఉందన్నమాట. సరౌండింగ్ ఫీల్డ్ వాజ్ బ్రైట్ గ్రీన్. అది ఆకుపచ్చగా ఉందన్నమాట ఆ ఫీల్డ్ అంతా. అక్కడ ఒక రైల్వే లైన్ మీకు ఇంకో సైడ్ ఉందన్నమాట ఆ పొలానికి. ట్రైన్స్ అన్ని కూడా అవి స్లైట్ గా కొంచెంగా గివింగ్ అంటే హారన్ మోగిస్తూ వాటి యొక్క ఎంత ఎక్కువగా అవి చేయగలవో అలా వెళ్తున్నాయి. అంటే ఎంత గట్టిగా మోగించగలవు. ఆ రైల్వే లైన్ ఎవరైనా నడిస్తే అక్కడ ఒక పెద్ద కోబ్రా అంటే నాగుపా ఉంటుందన్నమాట. సౌందర్యమైనటువంటి విధంగాను. అంటే అది ఎలా ఉంటుందంటే when one along the railway line one would occasionally come upon a large cobra. ఒక పెద్ద కోబ్రా అని వాళ్ళు అప్పుడు చూస్తూ ఉంటారు. బ్యూటిఫుల్ మార్కింగ్ తో అది రెండుగా అంటే టూ బై ఏ రీసెంట్ ట్రైన్. ఒక రీసెంట్ ట్రైన్ వల్ల అది రెండుగా కట్ అయిపోయింది. అక్కడ పక్షులు ఆ చనిపోయినటువంటి ముక్కలన్నిటిను తీసుకుంటున్నాయి. ఒక కొంచెం సేపట్లోనే ఆ పాము అక్కడ ఉన్నదన్న సిగ్నల్ అంటే సైన్ కూడా లేకుండా అంతా తినేసాయి. ఒంటరిగా జీవించాలంటే చాలా తెలివి కావాలి. ఒంటరిగా జీవించాలంటే అప్పుడు కూడా ప్లయబుల్ గా ఫ్లెక్సిబుల్ గా చాలా కష్టమైన విషయమే. ఒంటరిగా జీవించడం
సెల్ఫ్ అంటే తన చుట్టూరా పరివేష్టితమైనటువంటి గోడలు కట్టుకోకుండా తృప్తి అనేటటువంటి వాటితో అనే గోడలు కట్టుకోకుండా దానికేమోని ఎంతో అలర్ట్నెస్ అవసరం. ఒక ఒంటరి జీవితం అన్నది అది బద్ధకాన్ని ఎంకరేజ్ చేస్తుంది. అలవాట్లని దట్ ఆర్ అంటే సొసైటీ యాక్సెప్ట్ చేసేటటువంటి వాటిని ఛేదించడం చాలా కష్టం. ఒక సింగిల్ లైఫ్ అన్నది అంటే ఒంటరితనాన్ని ప్రోత్సహిస్తుంది. తెలివైన వాళ్ళు మాత్రమే ఒంటరిగా ఏ రకమైన హాని లేకుండా వాళ్ళంతట వాళ్ళుగా ఇతరులకు వాళ్ళ వల్ల హాని లేకుండా జీవించగలరు. జ్ఞానం అన్నది ఒక్కటే. ఆ ఒంటరి మార్గం జ్ఞానానికి దారితీయదు. అంటే విజ్డమ్ ఈజ్ ఎలోన్. ఆ జ్ఞానం అన్నది ఎలోన్ ఒంటరిగిదే. కానీ ఆ ఒంటరి మార్గం అన్నది అది మనకి జ్ఞానానికి దారితీయదు. అంటే జ్ఞానం ఒంటరిదే కానీ ఒంటరి మార్గం జ్ఞానానికి దారితీయదు. ఇలా సెపరేట్ అయిపోవడం అన్నది మృత్యువు. జ్ఞానం అన్నది ఇలా అంటే విత్డ్రా అయిపోవడం లేదు. జ్ఞానానికి ఒక మార్గం అంటూ లేదు విజ్డమ్ కి. ఎందుకంటే అన్ని మార్గాలు కూడా వేరువేరుగాను సెపరేట్ గాను వాటి యొక్క సహజత్వంతో అవి అంటే సెపరేట్ చేయడానికే దారితీస్తున్నాయి. ఈ సెపరేషన్స్ అన్ని కూడా వాటినే మనం యూనిటీ అని పిలుస్తాం. హోల్ అని, సంపూర్ణం అని, అంటే ఒకటి అని ఇలా పిలుస్తాం. ఈ మార్గం అన్నది ఒక ఎక్స్క్లూసివ్ అంటే వేరు చేసే పద్ధతి. ఈ మార్గాలు అన్నవి ఎక్స్క్లూసివే అంటే మనుషుల్ని వేరు చేస్తుంటాయి. వాటి అంతం కూడా మార్గాల్లాగే ఉంటుంది. అంటే మనుషుల్ని సెపరేట్ చేసేటట్టు. ఈ అక్కడ ఉన్నటువంటి పొలంతో అక్కడ నడిచే వాళ్ళతో ఈ సంబంధం విత్ ద ఫ్లీటింగ్ థాట్ అండర్స్టాండింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు సారీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మీన్స్ అనేది ఈజ్ నాట్ సెపరేట్ గా ఉండవో ఆ యొక్క గోల్ నుంచి ఏదైతే మనం పొందాలో దాని నుంచి ద మీన్స్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ద గోల్. గోల్ ఎలా ఉంటుందో మీన్స్ అలాగే. అంటే మీన్స్ ఎలా ఉంటే గోల్ అలాగే ఉంటుంది. ఇంతకు ముందు కూడా మనం చదివే మనం ఏ పద్ధతుల్లో ఎలాంటి పద్ధతులు పాటిస్తే మన యొక్క ఫలితం అలాగే ఉంటుంది. జ్ఞానం అన్నది మన యొక్క సంబంధాలను అవగాహన చేసుకుంటే విత్ ద ఫీల్డ్, విత్ ద పాసర్ బై, విత్ ద ఫ్లీటింగ్ థాట్ అంటే మనకు ఉన్నటువంటి క్షణభంగురమైన ఆలోచనలని అక్కడ పాస్ అయిపోతున్న వాటిని అక్కడ ఉన్న ఫీల్డ్ ని వీటన్నిటిని అవగాహన చేసుకుంటే, ఫీల్డ్ అంటే మన లోపల ఉన్న ఫీల్డ్ అవ్వచ్చు. అవగాహన చేసుకోవడం వల్ల మాత్రమే జ్ఞానం వస్తుంది. విత్డ్రా అవ్వడం, సెపరేట్ అయిపోవడం, ఏదో ఒకటి కనుక్కోవాలని అదేంటంటే మనం డిస్కవరీగా అంతు చేసేసాం. సంబంధాలు అన్నవి ఒంటరితనానికి దారితీస్తాయి. అదేమోని అంటే మన్ని ఎలోన్నెస్ అంటే ఎలోన్నెస్ కి ఐసోలేషన్ కి తేడా ఉంది. ఐసోలేషన్ అంటే సెపరేట్ అయిపోవడం, ఎలోన్నెస్ అంటే ఒంటరితనం. ఒక రకమైన ఎలోన్నెస్ అనేది ఎన్క్లూజింగ్ మైండ్ లేకుండా అంటే తను తాను కప్పేసుకోకుండా స్వేచ్ఛత ఉన్నది ఉంటుంది. కంప్లీట్ ఈజ్ ద ఎలోన్ అంటే సంపూర్ణత్వంలోనే ఆ ఒంటరి ఎలోన్నెస్ ఉంది. అసంపూర్ణత్వం అన్నది ఎప్పుడు కూడా ఐసోలేషన్ ని అంటే సెపరేషన్ ని కోరుతూ ఉంటుంది. అది ఆవిడ ఒక రైటర్ అంటే మంచి రచయిత. ఆవిడ యొక్క పుస్తకాలకి ఎంతో ప్రచారం అంటే సర్క్యులేషన్ ఉందన్నమాట చాలా ఎక్కువగాను. ఆమె ఏమన్నారంటే ఇండియా ఆమె చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు. ఆవిడ మొట్టమొదటి బయలుదేరినప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ అంతం అవ్వాలి అన్న ఐడియా లేదు. కానీ ఈసారి ఆవిడ యొక్క గమ్యం అన్నది క్లియర్ గా ఉంది. ఆమె భర్త, ఆమె మొత్తం కుటుంబం కూడా ఈ
ధార్మికమైన విషయాల్లోని ఆసక్తి కలిగిన వారే కేవలం క్యాజువల్ గా కాదు, సీరియస్ గానే ఏదైనా ఆమె ఆవిడ తను వాళ్ళందరినీ వదిలేసి దానికి మనస్సు నిశ్చయించుకుంది. ఇక్కడికి ఏదో ఒక శాంతి పొందుతానని ఆవిడొచ్చారు ఆశతోటి. ఆవిడ యొక్క దేశంలో ఆవిడ ఏ ఒక్క సోలు ఆవిడకి తెలీదు. ఆవిడకి ఇక్కడికొచ్చి ఆమె వచ్చినప్పుడు ఎవరికీ తెలీదు. ఫస్ట్ ఇయర్ ఏమో చాలా కష్టంగానే ఉంది. ఫస్ట్ ఆవిడ ఒక ఆశ్రమానికి వెళ్ళారు. లేకపోతే ఒక రిట్రీట్‌కి. ఆవిడ దాని కోసం విన్నారు. అంటే రిట్రీట్ అంటే 2, 3 రోజుల పాటు అక్కడ ఉపన్యాసాలు, సభలు అవుతుంటాయి. అది విని ఆవిడ వెళ్ళారు. ఆ గురువుగారు ఒక సాత్వికమైన పెద్ద వ్యక్తి, అంటే వయస్సు ఓల్డ్ మనిషి, అంటే ఓల్డ్ అంటే ముసలి వ్యక్తి. ఆయనకి కొన్ని ప్రత్యేకమైన ధార్మిక అనుభవాలున్నాయి. వాటి మీద ఆయన జీవిస్తున్నారు. ఆయన నిరంతరాయంగా రిపీట్ చేస్తూ ఉంటారు కొన్ని సంస్కృతంలో ఉన్న విషయాల్ని. ఆయన యొక్క శిష్యులు అవి అవగాహన చేసుకున్నారు. ఆవిడ ఆ రిట్రీట్‌కి ఆవిడని కూడా ఆహ్వానించారు. ఆమె తనని అక్కడున్న రూల్స్‌కి అడ్జస్ట్ అవ్వడం ఆవిడకి చాలా సులువుగానే అనిపించింది. అక్కడ చాలా నెలలు ఆవిడ ఉండిపోయారు. కానీ అక్కడ ఆమెకి శాంతి దొరకలేదు. ఒకరోజు అందుకోసమని ఆమె ఏం చెప్పారంటే, ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారని. అక్కడున్న శిష్యులు భయపడిపోయారు. అంత జ్ఞానం ఉన్న వ్యక్తిని మీరు వదిలేసి వెళ్ళడం ఎలా ఆలోచిస్తున్నారని అని ఆవిడ వదిలేశారు. అప్పుడు ఆవిడ ఒక ఆశ్రమానికి, ఆ కొండల మీద ఉన్న ఆశ్రమానికి వచ్చి అక్కడ ఉన్నారు కొంతకాలం హ్యాపీగానే. అది ఎందుకంటే సౌందర్యవంతమైనటువంటి చెట్లతోటి, సెలయేర్లతోటి, ఆ తర్వాత ఆటవిక జీవితంతోటి అడవితో ఉంది. అక్కడ క్రమశిక్షణ కూడా కఠినంగా ఉన్నది గాని ఆవిడ దాన్నేం పట్టించుకోలేదు. కానీ అక్కడ జీవించడం వాళ్ళు మరణించినట్టుగానే ఉన్నది. అక్కడున్న శిష్యులు డెడ్ అంటే మృత జ్ఞానాన్ని పూజిస్తున్నారు. మృతమైన సాంప్రదాయాన్ని, మృతమైన గురువుని, అంటే చనిపోయిన గురువుని పూజిస్తున్నారు. ఆమె ఆమెను వదిలేసినప్పుడు వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. ఇంకా భయపించారు. ఆధ్యాత్మికమైనటువంటి అజ్ఞానంలోకి వెళ్ళిపోతామని. అప్పుడు ఆవిడ వెల్ నోన్ రిట్రీట్, ఇంకా బాగా తెలిసిన రిట్రీట్‌కి వెళ్ళారు. అక్కడ వాళ్ళు రిపీటెడ్‌గా రకరకాలైనటువంటి ధార్మికమైనటువంటి నమ్మకాలు రెగ్యులర్‌గా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళకేమో కొన్ని రకాలైన ప్రిస్క్రైబ్ చేసిన ధ్యానాలు కూడా ఉన్నాయి. గ్రాడ్యుయల్‌గా ఆవిడకేమనిపించిందంటే ఆహ్, ఆవిడేమోని షీ వాస్ బీయింగ్ ఎంట్రాప్డ్. ఆవిడ ట్రాప్ అయిపోయింది. ఆవిడకి నాశనం అయిపోతున్నట్టు అనిపించింది. అక్కడున్న గురువుగారు గాని, శిష్యులు గాని స్వేచ్ఛ కావాలనుకోవట్లేదు. వాళ్ళు దాని కోసం మాట్లాడుతున్నారు గానీ వాళ్ళకి స్వేచ్ఛ లేదు. వాళ్ళకి ఎక్కువగాను ఆ సెంటర్ ఎలా మెయింటైన్ చేయడం, అక్కడ శిష్యుల్ని ఎలా పట్టుకోవడం, గురువు అన్న పేరుతోటి, అదే ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీరు అందరూ కూడా వీళ్ళిద్దరూను హరిద్వార్ వెళ్ళడాలు అలాంటివన్నీ మనకు చూపించేస్తున్నారు. అగైన్ ఆవిడ షీ బ్రోక్ అవే అండ్ వెంట్ ఎల్స్‌వేర్. అక్కడ ఆవిడకి నచ్చక అక్కడి నుంచి ఆవిడ ఇంకో దగ్గరికెళ్ళింది. అప్పుడు అదే స్టోరీ స్లైట్‌లీ డిఫరెంట్ విధానంతో రిపీట్ అవుతోంది. అంటే ఆవిడకి ఏం కావాలో అది, అంటే ఏంటంటే అక్కడ ఏ ఇది నేను 10థ్ క్లాస్ ముందే గ్రహించాను. మానసికంగా చూసి ఏ ఆశ్రమంలో స్వేచ్ఛ ఉండదు అని. అంటే అది ఆవిడ వెళ్ళాక తెలిసిందనమాట. అసలు ఎక్కడికెళ్ళినా స్వేచ్ఛ అన్నది ఉండదు. ఆ! అంటే నేను నమ్ముతున్నాను. నేను ఎన్నో ఎక్కువ సీరియస్ ఆశ్రమాలకే వెళ్ళాను. ఆహ్,
వాళ్ళందరూ నన్ను ఉంచాలని ప్రయత్నించారు. అయితే టు గ్రైండ్ వన్ డౌన్ టు లిట్ ద ప్యాటర్న్ ఆఫ్ థాట్ విచ్ దే కాల్ ట్రూత్. అక్కడ ఆ ప్యాటర్న్ ఆఫ్ థాట్ అన్న దాన్నే వాళ్ళు ఎక్కువగాను సత్యము అని ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఎందుకని ఒకే దానికి అనుకరిస్తున్నారు? ఒక పర్టికులర్ డిసిప్లిన్ ని, ఒక రకమైన ప్రత్యేకమైన జీవిత విధానాన్ని ఆ గురువు గారు విధించిన దాన్ని ఎందుకోసం అని, దట్ నెవర్ గివ్ ఫ్రీడమ్. వాళ్ళు ఎప్పుడు కూడా, వై ఈస్ ఇట్ దట్ దే నెవర్ గివ్ ఫ్రీడమ్ బట్ ఓన్లీ ప్రామిస్ ఫ్రీడమ్. వాళ్ళు ఎప్పుడు కూడా స్వేచ్ఛని ఇవ్వట్లేదు, కానీ స్వేచ్ఛ వస్తుంది అని ప్రామిస్ చేస్తూ ఉంటారు. ఇలా అనుకరణ అన్నది తృప్తిగానే ఉంటుంది, కానీ అది మనకి ఏంటంటే ఒక భద్రతనిస్తుంది శిష్యుడికి, ఒక పవర్ కూడా ఇస్తుంది ఆ శిష్యుడికి, టీచర్కి కూడాను. ఇలాగ అనుకరించడం ద్వారా అక్కడ ఏంటంటే అథారిటీ బలపడుతోంది. అక్కడ సెక్యులర్ గా గానీ రిలీజియస్ గా గానీ ఉన్న అథారిటీ బలపడుతోంది. ఈ కన్ఫార్మిటీ అంటే ఒక దాన్ని అనుకరించడం, అది డల్నెస్ వస్తుంది. దాన్నే వాళ్ళు శాంతి అంటున్నారు. ఇది మీరు అంటే మనం ఆవిడ చాలా క్లియర్ గా బాగా అర్థం చేసుకుని చెప్తున్నారు. ఇఫ్ వన్ వాంట్స్ టు అవాయిడ్ సఫరింగ్, ఎవరైనా అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఇక్కడ బాగోలేదు వాళ్ళ హరిద్వార్లో ఆశ్రమానికి వెళ్ళిపోతాం, ఇలా ఉంటాయన్నమాట అక్కడ. ఏ స్వేచ్ఛ ఉండదు, ఇంట్లోనే ఎంత హాయిగా ఉన్నామో అని అర్థం అవుతుంది. ఇఫ్ వన్ వాంట్స్ టు అవాయిడ్ సఫరింగ్, అంటే ఎవరైనా సరే ఈ సఫరింగ్ ని త్రూ సమ్ ఫార్మ్ ఆఫ్ రెసిస్టెన్స్, ఏదో ఒక నిగ్రహం ద్వారా వదిలించుకుందాం అంటే, వై నాట్ పర్స్యూ దట్ పాత్ దో ఇట్ ఇన్వాల్వ్స్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ పెయిన్. వాళ్ళంతటి వాళ్ళే ఆ పాతని ఎందుకు వెతుక్కోరు, అందులో కొంత బాధ ఉన్నా సరేను. ఇలా అనుకరించడం అన్నది ఎనస్థీషియా చేసినట్టుగా, మనస్సుని అంటే ఎనస్థీషియా ఇచ్చినట్టుగా అయిపోతుంది. మనసులో ఉన్నటువంటి ఆ కాన్ఫ్లిక్ట్. వీ వాంట్ టు మేక్ డల్, మనమేమో డల్ అవ్వడానికి ఇష్టపడుతున్నాం, సెన్సిటివిటీ కోల్పోవడానికి. మనం ఏంటంటే అగ్లీగా ఉన్నవన్నిటికీ డోర్స్ మూసేసుకుంటున్నాం. అందువలన మనము డల్ అయిపోతున్నాం. అంటే ఈ బ్యూటిఫుల్ అన్నది కోల్పోతున్నాం. అంటే కోల్పోయి డల్ అయిపోతున్నాం. కన్ఫార్మిటీ అంటే ఇలాంటి అనుకరించిన ఒక అథారిటీ అన్న దాన్ని, లేకపోతే మృతప్రాయులైన వాణ్ణి, ద లివింగ్ గివ్స్ ఇంటెన్స్ సాటిస్ఫాక్షన్. అలా అనుకరించడం వల్ల వీళ్ళకి చాలా తీవ్రమైన తృప్తి వచ్చేస్తుంది. ఆ గురువు గారికి తెలుసు నీకేమీ తెలియదని, అండ్ యూ డోంట్ నో. ద టీచర్ నోస్ అండ్ యూ డోంట్ నో. It would be foolish for you to try to find out anything for yourself when your comfort teacher already knows. అంటే మీకేమోని మీ అంతట మీరుగా ఏదైనా తెలుసుకోవడం అన్నది చాలా ఫూలిష్ గా ఉంటుంది. ఎందుకంటే మీకు మీరు ఏ గురువుని అనుకరిస్తున్నారో ఆ గురువుకి అన్ని తెలిసినప్పుడు, అందుకని మీరు ఏం చేస్తున్నారు, ఆయనకి బానిస అయిపోతున్నారు. ఈ బానిసతనం అన్నది మీ యొక్క కన్ఫ్యూషన్ కంటే బెటర్ అనిపిస్తుంది. ఆ టీచర్, ఆ గురువు గారు, శిష్యులు ట్రై ఆ మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్, ఒకరిని ఒకరు వాళ్ళు స్వార్థానికి వాడుకుని వాళ్ళు ఏంటంటే జీవిస్తూ ఉంటారు. యూ రియల్లీ డోంట్ గో టు ఎన్ ఆశ్రమ ఫర్ ఫ్రీడమ్. మీరు ఎప్పుడు కూడా ఒక ఆశ్రమానికి స్వేచ్ఛ కోసం వెళ్ళడానికి లేదు. డూ యూ గో దేర్ టు బి కన్ఫాంటెడ్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎన్క్లోజింగ్ డిసిప్లిన్ అండ్ బిలీఫ్. అక్కడికి మీరు ఎందుకు వెళ్తారు అంటే, మిమ్మల్ని మీరు పరివేష్టితం చేసుకున్నటువంటి ఒక రకమైన క్రమశిక్షణ విశ్వాసం వల్ల వెళ్తున్నారు అక్కడ పూజించడానికి. అండ్ ఇన్ థర్డ్ బి, మిమ్మల్ని పూజించబడ్డానికి. ఆల్ ఆఫ్ విచ్ ఈస్ కాల్డ్ ద సెర్చ్ ఫర్ ట్రూత్. దీన్నే మీరు సత్యాన్వేషణ అని అంటున్నారు. వాళ్ళెవ్వరూ మీకు ఫ్రీడమ్ ఇవ్వలేరు, ఎందుకంటే అది దేర్ ఓన్ అన్డూయింగ్. ఫ్రీడమ్ కెన్ అంటే వాళ్లే పొందాలి, ఇట్ కెనాట్. వాళ్ళేమి అండు అంటే చెయ్యకపోవడమే, అంటే ఇట్ వుడ్ బి దేర్ ఓన్ అన్డూయింగ్. డూయింగ్ అన్డూయింగ్ అంటే వాళ్ళే ఏమీ ఇవ్వలేరు, మీరు చెయ్యలేరు వాళ్ళు. ఆ తర్వాత ఫ్రీడమ్ అన్నది ఏ రకమైన రిట్రీట్, అంటే ఇక్కడ రిట్రీట్ అంటే ఆశ్రమం అని కూడా ఉందేమో, లోని మీకు దొరకదు. ఇన్ ఎనీ సిస్టమ్, ఒక సిస్టంలో గాని, ఒక విశ్వాసంలో గాని, లేకపోతే ఏదో ఒక దాన్ని అనుకరించడంలో గాని, ఆ భయం అన్నది, అక్కడ వచ్చిన భయాన్ని మీరు క్రమశిక్షణ అంటున్నారు. ఈ క్రమశిక్షణ అన్నది మీకు స్వేచ్ఛనివ్వలేదు.
వాళ్ళు మీకు ప్రామిస్ చేస్తారు, కానీ ఆ ఆశ మాత్రం మీ స్వేచ్ఛ కాదు. అంటే ఆశతో ఉంటాం కదా. ఈ పరిమితులు మనవి ఒక పద్ధతులు అన్నమాట ఫ్రీడమ్‌కి. అది ఏంటంటే పరిమితమైన వాటితో మనం ఫ్రీడమ్‌కి వెళ్తే ఫ్రీడమ్ ఉండదు. ఎందుకంటే ఆ పద్ధతులు ఎలా ఉంటాయో ఫలితం అలాగే ఉంటుంది. ఈ కాపీ అన్నది ఇంకా కాపీ చేసేటట్టు చేస్తుంది, కానీ స్వేచ్ఛ రాదు. మనం ఎప్పుడు కూడా మనం మోసం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. దట్ ఈస్ వై కంపల్షన్ ఆర్ ద ప్రామిస్ ఆఫ్ రివార్డ్. అందుకే మనకి కంపల్షన్, ఏదో ప్రామిస్ వస్తుంది, రివార్డ్ వస్తుందన్న వాగ్దానం రకరకాలుగా ఉంటాయి సూక్ష్మతరంగాను. ఆశ అన్నది జీవితానికి, జీవించడం అంటే లైఫ్ కి వ్యతిరేకమైనది. అంటే ఎక్కడైతే ఆశ ఉంటుందో జీవం లేదు. నేను అన్ని రకాల ఆశ్రమాల్ని, ప్లేగ్, లైక్ ద వెరీ ప్లేగ్, అదే విధంగా అన్ని రకాల ఆశ్రమాలని నేను వదిలేసాను. I am now avoiding all ashrams like the very plague. I went to them for peace. నేను అక్కడికి శాంతి కోసం వెళ్ళాను. నేను అక్కడ నాకు ఏమిటి ఇవ్వబడ్డాయంటే కంపల్షన్స్ ఇవ్వబడ్డాయి, అథారిటేరియన్ డాక్టర్ సిద్ధాంతాలు, అలాగే వృధాగా ఉన్న వాగ్దానాలు. ఎంత ఈగర్ గా గురువు గారి యొక్క ప్రామిస్ ని హౌ ఈగర్లీ మనం అంగీకరించేస్తున్నాం. మనం ఎంత అంధకారంతో ఉన్నాం. అట్లాస్ట్ చివరికి ఎన్నో సంవత్సరాల తర్వాత నేను సంపూర్ణంగా ఏ కోరిక, అంటే టు పర్స్యూ దేర్ ప్రామిస్ టు రివార్డ్స్, వాళ్ళు ఇచ్చే రివార్డ్స్ కోసం నేను ఇంకా వెతుకులాట వదిలేశాను. భౌతికంగా నేను చాలా విసిగిపోయి, మీరు చూస్తున్నారు కదా, అంటే నేను చాలా బాగా బాధపడ్డాను. ఓవర్న్ అవుట్ అంటే పూర్తిగా అంటే అన్ని రకాలుగా పాడైపోయాను. ఎంతో ఫూలిష్ గా ఐ రియల్లీ డిడ్ ట్రై దేర్ ఫార్ములాస్. వాటి ఫార్ములాస్ కోసం నేను ఎంతో ఫూలిష్ గా ప్రయత్నించాను. అట్ వన్ ఆఫ్ దీస్ ప్లేసెస్, ఒక ప్లేస్ లో అక్కడ గురువు గారు ఆన్ ద రైజ్ అండ్ వెరీ పాపులర్, ఆయన చాలా గొప్ప పాపులర్ గురువు గారు ఉన్నారు. ఆయనకి నేను ఎప్పుడైతే చెప్పానో మిమ్మల్ని చూడాలని, దే త్రూ అప్ దేర్ హ్యాండ్స్, వాళ్ళ యొక్క చేతులు ఏమో ఎత్తారు, అంటే త్రూ అప్ దేర్ హ్యాండ్స్ అండ్ సమ్ హ్యాడ్ టీయర్స్ ఇన్ దేర్ ఐస్. కొంతమంది కళ్ళల్లో నీళ్లు వచ్చేట. దట్ వాస్ ద లాస్ట్ స్ట్రా. అదే నా యొక్క చివరి ప్రయత్నం. ఐ హావ్ కమ్ హియర్ బికాజ్, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. అది నా హృదయాన్ని గట్టిగా పట్టుకుంటున్నది. ఐ hinted at it to one of the teachers. అంటే ఒక టీచర్, గురువు గారి వల్ల నాకు హింట్ ఇవ్వబడింది. ఆయన యొక్క సమాధానం ఏంటంటే, ఐ మస్ట్ కంట్రోల్ మై థాట్, నా ఆలోచన నేను కంట్రోల్ చేయాలని. ఇట్ ఈస్ దిస్, అంటే ఇదే ఇక్కడ నేను చెప్పబడింది. ద ఏక్ ఆఫ్ సాలిట్యూడ్, అంటే నేను ఒంటరిగా ఉన్నానన్న బాధ, మోర్ దాన్ ఐ కెన్ బేర్, నేను భరించలేని కంటే ఎక్కువగా ఉంది. భౌతికమైనటువంటి సాలిట్యూడ్ కాదు, అది నేను స్వాగతిస్తున్నాను. కానీ డీప్ గా అంతర్గతమైన బాధ, ఒంటరితనం అన్న దాని మీద, వాట్ ఏమ్ ఐ టు డూ అబౌట్ ఇట్, దానికోసం నేను ఏం చేయను, నేను ఈ శూన్యాన్ని ఏ విధంగా పరిగణించగలను. అప్పుడు కృష్ణమూర్తి గారు చెప్తున్నారు, వెన్ యు ఆస్క్ ద వే యు బికమ్ ఏ ఫాలోయర్. మీరు ఎప్పుడైతే మార్గాన్ని అడుగుతున్నారో మీరు అప్పుడే ఒక శిష్యుడు, ఫాలోయర్ అయిపోయారు అనమాట. బికాస్ దేర్ ఈజ్ దిస్ ఏక్ ఆఫ్ సాలిట్యూడ్. మీకేమో నీ ఒంటరితనం అన్న బాధ ఉండబట్టి మీకేంటంటే ఒక సహాయం కావాలి. ఆ సహాయం గైడెన్స్ కావాలన్న ఈ కోరిక మీకు ఏంటంటే కంపల్షన్ వైపే దారి తీస్తుంది. అనుకరణ భయం వైపును. ది హౌ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఏ విధంగా అన్నది ముఖ్యం కాదు. అందుకని మనం అవగాహన చేసుకుందాం ఈ బాధని, రాదర్ దాన్ ట్రై టు ఓవర్కమ్ ఇట్. దాన్ని అధిగమించిన కంటే దాన్ని అవగాహన చేసుకుందాం. వదిలించుకోవడం కంటే, దానికి అతీతంగా వెళ్ళడం కంటే దాన్ని అవగాహన చేసుకుందాం. ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్, సంపూర్ణమైన అవగాహన ఉంటే గాని ఈ బాధ, ఒంటరితనం యొక్క బాధ, అప్పుడు శాంతి రాదు. అంటే దాన్ని అవగాహన చేసుకుంటే గాని శాంతి, విశ్రాంతి మొదలైనవి రావు. ఓన్లీ అన్ ఇన్సెసెంట్ స్ట్రగుల్. అక్కడేమో నిరంతరాయమైన పోరాటమే ఉంటుంది. మనమేమో తెలుసుకున్నా లేకపోయినా సరే, మనలో చాలా మంది వైలెంట్ గా, సూక్ష్మతరంగా ఎస్కేప్ అవడానికి
అక్కడున్న భయం నుంచి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ బాధ అన్నది గతానికి సంబంధించిన సంబంధంతో వస్తుంది. అండ్ నాట్ ఇన్ రిలేషన్ టు వాట్ ఈజ్. యథార్థానికి వాట్ ఈజ్ అనే దానితో సంబంధంతో రాలేదు, గతంకి సంబంధంతోనే వస్తుంది. ఏది మనం డిస్కవర్ చేయాలంటే మాటలతో కాకుండా, థియరీలతో కాకుండా డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేయాలి. అసలు ఏమిటి వాట్ ఈజ్ అన్నది, యాక్చువల్ గా వాట్ ఈజ్ అనే దాన్ని మనం డిస్కవరీ చేయాలి. దాన్ని మీరు కానీ అప్రోచ్ అవుతే ఒక రకమైన విత్ ఎ సెన్స్ ఆఫ్ పెయిన్ ఆర్ ఫియర్, హౌ కెన్ దేర్ బి డిస్కవరీ ఆఫ్ అంటే మీకు కానీ భయము బాధ ఉంటే మీరు వాట్ ఈజ్ ఎలా డిస్కవరీ చేయగలరు? దాన్ని అవగాహన చేసుకోవాలంటే స్వేచ్ఛాయుతంగాను గతాన్ని వదిలేసి, గత జ్ఞానాన్ని వదిలేసినటువంటి విధంగా ఉంటేనే మీరు అది అర్థం చేసుకోగలరు. మీరు ఒక ఫ్రెష్ మైండ్ తో రావాలి కదా, ఏ రకమైన ముసుగులు జ్ఞాపకాలు లేకుండా, అంటే వాటితోటి మీరు భ్రాంతులతో రాకుండా, అలాగే ఎప్పుడు ఆ అలవాటు ప్రకారం ఉన్న సమాధానాలు కాకుండా, దయచేసి మనస్సు ఏ విధంగా ఫ్రీ అవుతుందండి ఈ కొత్త దాని నుంచి, ఆ కొత్తది చూడాలంటే అని అడక్కండి. సత్యాన్ని మీరు చూడండి, వినండి. సత్యం ఒక్కటే మనని ముక్తి చేస్తుంది. మీ కోరిక స్వేచ్ఛగా ఉండాలనే కోరిక వల్ల మీకు స్వేచ్ఛ రాదు, సత్యం వల్ల మాత్రమే మీకు స్వేచ్ఛ వస్తుంది. ఆ కోరిక ప్రయత్నం స్వేచ్ఛగా ఉండాలి అనేది, అది మీకు స్వేచ్ఛకి ఒక రకమైనటువంటి ఆటంకము. అంటే కొత్తది అవగాహన చేసుకోవాలంటే మనస్సు అన్నది దానికి ఉన్నటువంటి అన్ని ముగింపులు, రక్షణలు అవన్నీ ఆగిపోవాలి. అలాంటి యాక్టివిటీస్ అన్ని ఆగిపోవాలి. అది నిశ్చలంగా ఏమీ వెతకకుండా, ఒక అందులోంచి ఎస్కేప్ అయ్యే మార్గాలు ఏమీ వెతకకుండా నిశ్చలంగా ఉండాలి. సాలిట్యూడ్ నుంచి వేరుగా అయిపోదాం, బయట పడిపోదాం అనే మార్గాలు ఏమీ లేకుండా నిశ్చలంగా ఉన్నప్పుడే సంభవం. ఈ ఒంటరితనం యొక్క బాధ, దాని యొక్క నిస్పృహ, ఆశ, దాని కదలికలు అన్నిటినీ మనం అబ్జర్వ్ చేయాలి కదా. ఈ కదలిక అన్నది అంటే ఏదైతే సాలిట్యూడ్ లో తయారు చేస్తుందో భయాన్ని, అది ఈజ్ ఇట్ నాట్ దిస్, ఈ కదలికలే భయాన్ని, ఒంటరితనాన్ని మనకి ఇస్తున్నాయి. ఈ యాక్టివిటీ, మనస్సు యొక్క ఈ యాక్టివిటీ, అది ఒక రకంగా మనని వేరే చేసేస్తోంది, అది ఒక మనని అడ్డుతోంది. ప్రతి సంబంధము మనస్సుతో ఉన్నది. ఒక సెపరేషనే, అన్నిటి నుంచి మనం విత్డ్రా అయిపోతున్నాం. ఈజ్ నాట్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ రిలేషన్షిప్ ద మైండ్ ఏ వే ఆఫ్ సెపరేషన్. అంటే మైండ్ తెచ్చినటువంటి సంబంధం అంతా కూడా మనం సెపరేట్ అయిపోయి వేరేగా అవడానికి. ఈ అనుభవం తన్ను తాను వేరు చేసుకునేది కాదా? అందుకని సమస్య ఏంటంటే సాలిట్యూడ్ యొక్క బాధ కాదు, కానీ మనస్సు అది ఎప్పుడు కూడా సమస్యను ప్రొజెక్ట్ చేస్తుంది. మనస్సును అవగాహన చేసుకోవడం అన్నదే స్వేచ్ఛకి నాంది. ఈ స్వేచ్ఛ అన్నది భవిష్యత్తులో ఉండేది కాదు, ఇదే మొదటి స్టెప్. మనస్సు యొక్క యాక్టివిటీ అన్ని లెవెల్స్ లో కూడా మనం అర్థం చేసుకోగలం. ఏ రకంగా పోగు చేసుకోవడం, జ్ఞానాన్ని గాని, అనుభవాన్ని గాని, నమ్మకాలని గాని, అవి మన స్వేచ్ఛ లేకుండా చేస్తాయి. ఎప్పుడైతే స్వేచ్ఛ ఉంటుందో అక్కడే సత్యం అన్నది ఉంటుంది. అయితే ప్రయత్నం అన్నది అవగాహన చేసుకోవడానికైనా ప్రయత్నం అవసరమే కదా. అయితే సంఘర్షణ ద్వారా మీరు ఎప్పుడైనా ఏదైనా అవగాహన చేసుకున్నారా? అవగాహన అన్నది మనస్సు పూర్తిగా నిశ్చలంగా ఉన్నప్పుడు, ఈ ఎఫర్ట్ అన్నది, మన ప్రయత్నం ఆగినప్పుడే ఉంటుంది. మైండ్ ఏదైతే నిశ్చలంగా ఉంటుందో అది, ద మైండ్ దట్ ఈస్ మేడ్ స్టిల్ ఈజ్ నాట్ ఎ ట్రాంక్విల్ మైండ్. అంటే మనం బలవంతంగా దాన్ని చేస్తే అది స్వేచ్ఛాయుతమైన, శాంతియుతమైన మనసు కాదు. అదొక డెడ్ మైండ్, సెన్సిటివిటీ లేని మైండ్. ఎప్పుడైతే కోరిక లేదో
ఆ బ్యూటీ ఆఫ్ సైలెన్స్ అన్నది కూడా, అంటే వెన్ డిజైర్, కోరిక ఎప్పుడైతే ఉందో ఆ సైలెన్స్ యొక్క సౌందర్యం అక్కడ లేదు. ఇంకా 10 minutes ఉందండి, ఇక్కడతో ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ అన్నమాట. నెక్స్ట్ 24 hours. మీకు అర్థమైందండి? అంటే ఈ పాయింట్ వాళ్ళు ఏం చెప్తున్నారో, అంటే చూసారా, మనం ఇక్కడ కూర్చుని అబ్బా మన కుటుంబాన్ని, ప్రజల్ని, మన పరిసరాలు వదిలేసి ఎక్కడో దూరంగా వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటాం అనుకుంటారు. అలాగే చాలా మంది ఏంటో హిమాలయాస్కి వెళ్ళిపోదాం, అలా ఆశ్రమానికి వెళ్ళిపోదాం, అలాగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అంటే ఈవిడకి కొంచెం అవేర్నెస్ ఉంది గనక ఆ భయంలోని అంటే గురువు గారి మీద భయము అవి లేక ఆవిడకి అర్థం చేసుకున్నారు, దాన్ని చాలా ఏమంటారు బందీకృతురాలు అయిపోయారని. లేకపోతే అక్కడే బందీ అయిపోతున్నారు అందరూ. మీకు అర్థమైందా? బందీ అవడం అంటే అదే కాబోలు జీవించడం అంటే అనేసుకుంటారు. ఎరుక ఉన్నప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు అలాగా ఏదో తెలియని స్వేచ్ఛ కోసం చెప్తున్నారు, కానీ స్వేచ్ఛ లేదన్నది ఆవిడకి అర్థమైంది. వాళ్ళు స్వేచ్ఛ కోసం మాట్లాడుతున్నారు కానీ స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛలో జీవించట్లేదు. అర్థమైందా మీకు పాయింట్? అంటే మనం దూరం నుంచి అనుకుంటాం, ఆవిడకేంటి సత్య తపన ఉండబట్టి అది గ్రహించగలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. లేకపోతే అలాంటి జీవితమే కాబోలు జీవించాలనుకుంటాం. సుధా గారు మీకు అర్థమైందా? వసంత గారు చెప్తారా? సుధా గారు అలా అక్కడ ఉంటే కనుక ఆవిడకి వాళ్ళ నుంచి డిసిప్లిన్, వాళ్ళు ఇచ్చే డిసిప్లిన్, ఆ గురువు ఇచ్చేదే వాళ్ళు అదే రైట్ అనుకుంటున్నారు, కానీ దానివల్ల వాళ్ళు ఏం కోల్పోతున్నారు, వాళ్ళు ఇంకా అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారు అనేది అర్థం అవట్లేదు వాళ్ళకి. గురువుకి తెలుస్తుంది అన్నీ ఇది చేస్తున్నారు అని, ఆయనకి అర్థమవుతుంది, ఆయన ఇచ్చిన దీంతోనే నడుస్తున్నారు వీళ్ళు అనేది ఆయనకి అర్థమవుతుంది, కానీ వాళ్ళకి శిష్యులకు మటుకు అది అర్థం అవటం లేదు అని ఆవిడ అదొకటి. అంటే గురువు ఏదో జ్ఞానం తెలుసుకున్నాడు అనుకోండి, ఆ గురువు జ్ఞానం తెలుసుకున్నాడని మిగతా శిష్యులు అక్కడ ఉంటే వాళ్ళకి ఎలా వచ్చేస్తుందండి? అది ఏదో వాళ్ళు ఏదో క్రమశిక్షణలో ఉంటున్నారు అనుకుంటున్నారు, కానీ ఆ క్రమశిక్షణ అనేది వాళ్ళకి ఏం ఫ్రీడమ్ ఇవ్వటం అంటే లేదు, స్వేచ్ఛ ఎలాగ మనుషుల్ని పెట్టుకోవడం, ఎక్కువ ఈ శిష్యుల్ని ఎలా పట్టుంచడం, ఇలాంటి వాటిల్లోనే ఎక్కువ మంది ఉండిపోతున్నారు. అంటే శిష్యుల మీద గురువు, గురువు మీద శిష్యులు డిపెండ్ అయి ఉంటారు, ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నారు. అది అంతే తప్ప కానీ వాళ్ళు ఇచ్చే వీళ్ళంతే శిష్యులు కూడా వాళ్ళు ఇచ్చే అది మీకు అర్థం అవుతుందా నిజమే అని? అవునండి, అర్థం అవుతుంది. అవును, మనం ఇక్కడి నుంచి అనుకుంటాం అబ్బా ఆశ్రమానికి వెళ్తే ఎంత హాయిగా ఉంటాం, ఏమీ హాయిగా ఉన్నాం. అవునండి, అంటే నేను ఇంతకు ఇప్పుడు ఏ ఆశ్రమానికి వెళ్ళలేదు, నేను చాలా దూరంగా ఉంటాను ఇలాంటి వాటికి. ఆశ్రమాలు, గురువులు కొంచెం దూరంగా ఉంటాను. మనం ఏంటనుకుంటాం అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దూరం అయిపోయి, మన పరిసరాల నుంచి దూరం అయిపోతే మనకి ఏదో స్వేచ్ఛ వస్తుంది, కానీ అక్కడ బంధాలే. అవునండి, అవును. అసలు మన స్వేచ్ఛ మన కోరికల నుంచి, మనకున్నటువంటి ఉద్వేగాల నుంచి, వాటి నుంచి మనకి స్వేచ్ఛ రావాలి. మనకేమో అది తెలియక ఈ చుట్టుపక్కల వాళ్ళ నుంచి స్వేచ్ఛ అనుకుంటాం. మన కోపతాపాలు, మన అసూయ, మన ఉద్వేగాలు, మన కోరికలు, వీటి నుంచి మనకి స్వేచ్ఛ లేదు, ఎక్కడికి వెళ్ళినా ఉంటూనే ఉంటాయి. నేను ఇంతవరకు ఏ ఆశ్రమానికి వెళ్ళలేదండి, ఎక్కడ చూడలేదు. మామూలుగా మనం ఎవరం వెళ్ళలేదు, కానీ అలా ఆలోచిస్తారు కదా చాలా మంది. మొన్న ఎవరో వచ్చి మేము ఇలా హరిద్వార్ వెళ్ళిపోతున్నాం అంటే, ఏమిటి లాభం వెళ్ళిపోతే, పరిసరాలు మారుతాయి, కొన్నాళ్ళు బాగుంటుంది. ఆవిడ చెప్పినట్టుగా ట్రీస్ అవి బాగున్నాయి అంది కదా ఆ మౌంటైన్ మీద, ఆ తర్వాత మళ్ళీ అదే పరిస్థితి వచ్చేస్తుంది. ఆవిడ చాలా అవేర్నెస్ ఉంది, బాగా రాశారు, అంటే బాగా చెప్తున్నారు. అది గమనించొద్దు అందరూ. ఆ అజ్ఞానులు అయితే అదే కాబోలు అసలైన ముక్తి తీసుకుంటారు. ఆ గురువు గారు చెప్పినట్టుగా అలా ఉండడమే కాబోలు ముక్తికి మార్గం. అలా జన్మలు గడిచిపోయినా అలాగే ఉంటారు. మాకు మా బందర్ చుట్టుపక్కల చాలా ఆశ్రమాలు ఉన్నాయి. నన్ను చాలా మంది అడుగుతారు, మేము ఆశ్రమానికి వెళ్ళాను వస్తావా, నేను రానని చెప్తాను. రోజులు చూడడానికి వెళ్ళొచ్చు, ఉండిపోవడానికి వెళ్తే అది పరిస్థితి అనమాట.
ఏమంటారు? ఒకసారి చూడడానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఉమ్. వాళ్ళు ఎవరో ఏదో ఒకటి అంటారు, మళ్ళీ ఏదో ఇచ్చేసాం, మళ్ళీ ఇంకోసారి ఏం వెళ్ళాల్సి అవదండి, వస్తుంది. ఆశ్రమాలు మహాత్ముల్ని చూడడానికి వెళ్ళాలి కూడా. ఎందుకంటే రకరకాల మహాత్ముల దర్శనం తప్పు లేదు, ఏమంటారు? ఉమ్, కానీ అక్కడ ఉమ్, ఉమ్, ఉండిపోవక్కర్లేదు అంటున్నాను. ఉమ్, ఎందుకంటే ఉమ్, సత్సాంగత్యం, కబీర్దాస్ అంటాడు, ఒక సత్పురుషుడు 1000 యోజనాల దూరంలో ఉన్నా వెళ్ళి దర్శనం చేసుకోండి. అలాగే సత్పురుషుడు నిన్ను కాలుతో తన్నినా ఎప్పుడు కూడా ఉమ్, అతని మనస్సుని ప్రసన్నం చేసుకోవడానికే ప్రయత్నం. అంటే సత్పురుషులు చేసేది ఏంటంటే వాళ్ళ నుంచి రేడియేషన్స్ బాగుంటాయి, రియలైజ్డ్ సోల్స్ అయితే ఉమ్, కదా. ఉమ్, 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 అంటే మరి ఈ అజ్ఞానుల దగ్గర, మూర్ఖుల దగ్గర కంటే అలాంటి ఉమ్, రియలైజ్డ్ సోల్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు రాంగ్ గైడెన్స్ ఇవ్వరు. ఉమ్. అంటే నేను ఒక్కసారి ఎవరో ఒక మనిషిని కలిశానండి. ఆయనకి నేను మామిడి పండు ఇచ్చాను. అది నాకు ఆయన నా చేతిలోంచి లాక్కున్నాడు. ఆయన మామిడి పండు రామఫలం అంటూ లాక్కున్నాడు. నాకేమో నచ్చలేదు. అందుకే ఇంక అప్పటి నుంచి ఇంకా నేను ఎవరు దగ్గరికి వెళ్ళను అని. ఉమ్. నేను దూరంగా ఉంటాను, ఏ గురువుల దగ్గరికి వెళ్ళను. ఎవరన్నా బోళంత మంది గురువులు వస్తుంటారు అక్కడికి. ఈయన అంటే ఎవరంటే ఒకటేంటంటే ఇప్పుడు మాకు సౌరీష్ గారని, యోగానంద గారు, వీళ్ళందరూ మాకు మహాత్ములు, మంచి వాళ్ళు దొరికారు. కర్లామ స్వామీజీ, అంటే అలా ఆయన మా ఇంటికి కూడా వస్తుండేవారు, ఆ రమణ మహర్షి శిష్యుడు. అందుకని మహాత్ములు సాంగత్యం, నారాయణ మహారాజ్ అని 250 years ఆయన, ఇలా మహాత్ముల యొక్క సాంగత్యం కూడా చాలా ఆ, ఆనందదాయకంగాను, తర్వాత జ్ఞానవంతంగా. సౌరీష్ గారు అయితే గుడిపాటి వెంకట